హడావిడిగానా లవ్ మ్యారేజ్ చేసుకున్నారా? అవునత్తమ్మా. ఏమిటోళ్ళు మీరు? ఎవరు దొరకలేదా మీ తమ్ముడికి? తొందరగా తినేసి వెళ్ళిపోమ్మని చెప్పుతానని మళ్ళీ మన వాళ్ళు ఎవరన్నా అడిగితే నేను చెప్పుకోలేక చావాలి. పదా, మస్తు పనులున్నాయి. ఏం బావా, ఏమైనా ఉందా లేదా? ఏం కావాలి చెప్పవా, తెప్పిస్తా నీకు. ఇంటికెళ్ళి కుల్లి కుల్లి ఏడుస్తుంది అత్తమ్మ ఇప్పుడు ఆ రేఖ. వదినా, కార్తీకి చెప్పమని చెప్పాను కదా రేఖను తీసుకురావద్దని. నేను డైరెక్ట్గా చెప్తే ఫీల్ అవుతాడనే కదా నీకు చెప్పాను చెప్పమని. అయ్యో మర్చిపోయా శ్రావణి, సారీ. పాపం వదినా, రేఖ ఎంత ఫీల్ అయి ఉంటుందో. శ్రావణి ఇటురా. హా అత్త, వస్తున్నాను. శ్రావణి నాకు ముందే చెప్పింది అత్తమ్మ, కానీ నేనే కావాలని దానికి చెప్పలేదు. మంచి పని చేసేవి దానికి చెప్పకుండా. దానికి ఇలాంటి దెబ్బలు తగిలితేనే ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఆ వేస్ట్ దానికి అట్లనే కావాలత్తమ్మా. రోజు దాని ముఖం ఇంట్లో చూడలేక పిచ్చి లేస్తుంది. ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా దాన్ని నా ఇంట్లో నుంచి పంపించేయాలి. ఎవరి గురించి మాట్లాడుతున్నావు మమ్మీ? మీ కార్తిక్ బాబాయ్ వాళ్ళ పెళ్ళాం గురించి. ఏంటి అల్లుడు, రోజు రోజుకి స్మార్ట్గా తయారవుతున్నావు? శ్రావణి నాకు స్కిన్ కేర్ చేస్తుంది మామ. ఏంటన్నయ్యా మీరు కూడా? కార్తీక్ వేరే సంబంధమే దొరకలేదా? అసలు తను ఈ ఫంక్షన్కి వస్తేనే నాకు చిరాగ్గా ఉంది. అలాంటిది ఇన్ని రోజులు మీ ఇంట్లో ఎలా పెట్టుకుంటున్నారు? ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? నీకు తెలీదురా, నువ్వు గమ్మునుండు, నువ్వు చిన్నపిల్లోడివి. పెద్దోళ్ళు మీరే ఇలా చేస్తే ఎలా అన్నయ్య? ఏమో అన్నయ్య, మీకే తెలియాలి మీ పద్ధతులేంటో. సారీ మామ, ఏమనుకోకు.